హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాక్లెట్ పుడ్డింగ్ తయారు చేసుకోబోతున్నామండి. చల్లగా వేసవి వచ్చిందంటే చాలు ఏదో ఒకటి చల్లగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ఈజీగా అయిపోయి 4 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుని చాక్లెట్ పుడ్డింగ్ తయారు చేసుకోండి. టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక గ్లాసు పాలు వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల చాక్లెట్, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, అట్లాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లేదా కార్న్ స్టార్చ్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకున్న తర్వాత లంప్స్ లేకుండా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలన్నమాట. అట్లాగే గ్యాస్ కూడా కింద సన్న సెగపై పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. ఈ థిక్నెస్ వచ్చేంత వరకు మనం లంప్స్ లేకుండా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కాస్త చల్లారబడిన తర్వాత ఇంకాస్త థిక్గా తయారవుతుందన్నమాట. ఇప్పుడు చల్లారబెట్టుకున్న తర్వాత ఒక గాజు బౌల్లో వేసుకొని మనం నార్మల్ ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ఇక్కడ నచ్చిన ఏదైనా స్టీల్ బౌల్లో వేసి పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం అన్నమాట. ఇది తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని బౌల్లో పెట్టేసుకొని తీసుకుందాం అన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చింది. అలాగే జెల్లీలాగా భలే ఉందన్నమాట. ఇలాంటివి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు పైనుంచి ఒక 1/4 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. చూడడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా చాక్లెట్ పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.